2 సంవత్సరాలు అయితే ఇవాళ ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇలా స్వాతంత్రం ఇచ్చిన పార్టీ, పెద్ద పార్టీ. ఈ రాష్ట్రంలో అక్కడక్కడ అంతర్గత విభేదాలు కొన్ని ఉన్నప్పటికీ, అంతరాలు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరినీ ఒక కాంగ్రెస్ కార్యకర్త గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సమన్వయపరిచి అందరికీ ఒప్పందాలతోని ఒక పార్టీ ముందుకు పోతా ఉంది, పరిపాలన ముందుకు పోతా ఉంది. కాబట్టి అడుగడుగున మీకు 10 సంవత్సరాలు ఇస్తే ఒక 2 ఏళ్లకే 2 సంవత్సరాలకి ఆ యొక్క అధికార దాంతోని మా ఆధిపత్యం నడుస్తలేదని చెప్పి అక్కాసు వెలగడుతూ విలువలను పక్కకెట్టి, రాజకీయ విలువలను పక్కకెట్టి వల్ల ఒకసారి ప్రజాస్వామ్యం, ఒకసారి ఒక పార్టీకి అధికారం ఇచ్చి ఒక మ్యాండేట్ ఉంది, 5 సంవత్సరాల మ్యాండేట్. మీరు ఇది మన రాష్ట్రం, మన ప్రజలు, మీరు సహకరించేది పోయి ఇష్టానుసారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు చేసిన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రం 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి సబండ వర్గాన్ని గ్రామ పంచాయతీ ఏడికి వెళ్ళి పార్కులు పెడితే మిడ్ డే మీల్స్కు బాకీ, హాస్టళ్లకు బాకీ, సీడ్ కంపెనీలకు బాకీ, లిక్కర్ కంపెనీలకు బాకీ, ఇరిగేషన్కు బాకీ, అన్ని బాకీలు పెట్టి అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని అప్పులకు పోయేసి ఇంకొక పార్టీ వస్తే అసలు పరిపాలన యోగ్యం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించిన గొప్ప జాతి పితలు మీరు, గొప్ప వ్యక్తులు అనబడే మీరు ఇలా బాధ్యత మర్చి ఒక ప్రతిపక్ష హోదానే మర్చి ఏ వర్గాన్ని పట్టించుకోకుండా మీకు ప్రతిపక్ష హోదా ఉన్నా ఎలా ఆయన జాతిపిత అనుకుంటే ఆయన ఎక్కడైనా ప్రపంచంలో ఇంత నియంత ఉంటాడా చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఖజానాను కాల్ చేసి ఇతర రాష్ట్రాలకు పంచిన గొప్ప ఏమనాల్లో సొమ్మొక్కంది సోకొక్కంది అన్నట్టుగా ఆయన ఇష్టానుసారంగా ఆయన టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పనిచేస్తే బలిసినాక బీఆర్ఎస్ పార్టీ పెట్టి నువ్వు ఏమేం చేసిందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కనీసము నేను ఇక్కడ ఒక్క మాట మాట్లాడుతున్నా, నువ్వు ఇతర రాష్ట్రాలకు డబ్బు వంచినవే తప్ప ఆయన ఉద్యమకారుల కుటుంబాలేని, అమరవీళ్ళ కుటుంబాలేని వాళ్ళని ఎంత చేర తీసుకోవాలి, వాళ్ళ గౌరవం దక్కాలి, వాళ్ళని పిలుచుకోవాలి, వాళ్ళ మాట్లాడాలనే సోయిలోనోడవు నువ్వు. ఇలా మీరు మాట్లాడే భాష మీకంటే ఎక్కువ మాట్లాడగలరు, కానీ మాకు ఇంగిత జ్ఞానం ఉంది, మీకు ఇంగిత జ్ఞానం లేదు, మీకు సంస్కారం లేదు. మీరు తెగేసిపోయిన కుటుంబం మీది. ఒక రకంగా చెప్పాలంటే వెలివేసిన కుటుంబంగా మేము ఇలా తెలంగాణ ప్రజలంతా చిత్రీకరించుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే మీ ప్రవర్తన వల్లనే మిమ్మల్ని వెలివేసిన కుటుంబంగా ఇలా అమరవీరులు వెలివేసారు మీ కుటుంబాన్ని, సబండ వర్గాలు వెలివేసారు మీ కుటుంబాన్ని. ఇలా భవిష్యత్తు ఉన్నది అనుకుంటే పొరపాటు. ఇవాళ ఎట్లా మాట్లాడుతూ ఉన్నారంటే ఒక పవిత్రమైన అసెంబ్లీకి వస్తే ఒక తీరు ప్రవర్తిస్తారు. ఇవాళ శాసనసభ తీరు, శాసనసభ సభా మర్యాదలు, శాసనసభ నియమావళి తుంగలో తొక్కి చెన్నెపట్టాల రైల్వే స్టేషన్ల చెన్నెపట్టాలను అమ్ముకుంటూ కూడా ఆ విధంగా ప్రవర్తించారు. మన గ్రామాలలో 9 ఎమ్మెల్యే వేసుకున్న కూడా ఆ విధంగా ప్రవర్తించారు. అంత విచ్చలవేడిగా ప్రవర్తిస్తూ ఇవాళ ఒక ఆయన ఫామ్ హౌస్కి పరిమితమై ఇలా ఎంత ప్రజలను ఇంకా అంటే నిజాం ను మనం చూడలే, మన వయసులో నిజాం పరిపాలన చూడలే, ఆ రోజు జమీందారుల పరిపాలన చూడలే, మనం మొఘలుల సామ్రాజ్యం చూడలే మనం. కానీ ఇవన్నీ కల్వకుంట్ల కుటుంబం చూయించు మనకందరికి. జమీందారు వ్యవస్థ ఎట్లుంటుంది, మొఘల్ సామ్రాజ్యం ఎట్లుంటుంది, నిజాం సామ్రాజ్యం ఎట్లుంటుంది, నిజాం ఎట్లుండే మనకు చూయించు, మన కళ్ళారా మనకు చూయించారు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు
తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ మనసు మిమ్మలను శాపనార్థాలు పెడుతున్నారు, శాపిస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే శాపిస్తున్నారు. మీ ప్రవర్తన, మీ తీరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని నిజంగా కూడా చెప్తున్నా, అంబ పలుకు జగదంబ పలుకు అంటే స్వయాన అప్పుడప్పుడు కొన్ని ద్వాపార యుగంలో, త్రేతాయుగంలో దుర్మార్గాన్ని, దుష్టులను శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసింది అనేది నానుడు ఉంది మనకి. ఇవాళ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ పార్టీలు చేసే పొరపాటు, ఈ నాయకులు చేసే పొరపాట్లు, ఈ స్వార్థపరులకు బుద్ధి చెప్పాలని అంబ పలుకు జగదంబ పలుకు కవిత రూపంలోనే ఆ భగవంతుడు ఈ రోజు పలుకిస్తున్నాడు అనేది నిజమని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే